హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాగార్జున డెవలపర్స్. యూర్ వాచింగ్ కేకే డిజిటల్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ పేజ్ అండి. ఈరోజు మనం చూడటానికి వచ్చింది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది ఓకే, చూసారు కదండి. ఇది మొత్తం గుమ్మం అంతా టేకు గుమ్మం ఇచ్చారు. ఎంట్రన్స్ మనం ఇప్పుడు నార్త్ ఫేసింగ్ నుంచి ఎంటర్ అయ్యండి. నార్త్ ఫేసింగ్ ఉన్నది, దీనికి ఈస్ట్ ఫేసింగ్ గుమ్మం కూడా ఉంది మనకి. ఇదంతా టేకు గుమ్మం, టేకు తలుపు ఇచ్చారు. ఇదంతా హాల్ అండి, ఎల్ షేప్ హాల్ వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK ఫ్లాట్ ఇది. ఓకే, చూసారు కదండి. ఇదంతా హాల్ అనమాట. అది నార్త్ ఫేసింగ్ గుమ్మంలోంచి మనం ఎంటర్ అయ్యాం. రైట్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్ గుమ్మం కూడా ఉన్నది దీనికి. ఇక్కడ మనకి పూజా మందిరం ఇచ్చారండి. మీకు దీనికి కబోర్డ్స్ అయితే లేవు. కబోర్డ్స్ అయితే మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది తక్కువ ప్రైజే కాబట్టి, కేవలం తక్కువ ప్రైజ్లో కబోర్డ్స్ ఇవ్వలేరు కాబట్టి వీళ్ళు ఇవ్వలేదండి. దయచేసి గమనించగలరు. కబోర్డ్స్ ఇవ్వలేదు అక్కడ. అది ఎక్కడ పూజా మందిరం ఇచ్చారు. ఇదంతా హాల్, ఎల్ షేప్డ్ హాల్ ఇచ్చారు. చూసారు కదండి, టైల్స్ అయ్యేసి. ఇది కొత్త ఫ్లాట్ అండి. ఇది కొత్త ఫ్లాట్. ఇది ఇప్పుడు వచ్చి గృహప్రవేశం కూడా జరగలేదు. ఇది కన్స్ట్రక్ట్ చేసి అయితే 2 years అయిందండి, కానీ గృహప్రవేశం కూడా జరగలేదు. ఇది ఓనర్స్ హైదరాబాద్లో ఉండడం వలన నేను ఇప్పుడు వచ్చి సేల్ పెట్టలేదు అనమాట. ఓకే, చూసారు కదండి. ఇదైతే పైనంతా స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. మీరు దానికి కబోర్డ్ కట్టుకున్నట్టయితే మీరు పాత సామాన్ ఇది కనుక స్టోరేజ్ స్పేస్ చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. చూసారు కదండి, ఇది ఒక బెడ్రూమ్. ఇది ఆ పక్కన ఇంకో బెడ్రూమ్. ఇదంతా ఇంపోర్టెడ్ డోర్ అండి. ఇది మొత్తం ఎక్కడా కూడా గ్రానైట్ అది వాడకుండా మొత్తం చెక్కతో యూజ్ చేశారు. గుమ్మాలు అవి కూడా మొత్తం చెక్క యూజ్ చేశారండి. ఇది డోర్ వచ్చేసి ఇంపోర్టెడ్ డోర్. కబోర్డ్ అది కూడా చాలా పెద్ద కబోర్డ్ ఇచ్చారండి దీనికి. అంటే వుడ్ వర్క్ చేయించుకోవాల్సింది అయితే ఉంది. తక్కువ రేటు కాబట్టి వుడ్ వర్క్ చేయించలేదు వీళ్ళు. కబోర్డ్ అది కూడా పెద్ద అల్మారా ఇచ్చారు. కలర్స్ కూడా మంచి కలర్సే సెలెక్ట్ చేశారండి. చూసారు కదండి, కింద టైల్స్ అయితే 6x6 బెడ్ వేసుకున్నా ఈజీగా 2 బెడ్రూమ్లోనూ 6x6 బెడ్ వేసుకున్నా కంఫర్ట్గా తిరగడానికి అయితే ఉంటుందండి. ఓకేనండి, ఒక బెడ్రూమ్ చూసాం కదా మనం. స్విచ్చెస్ కూడా మంచి క్వాలిటీ స్విచ్చెస్ చేశారు. ఒక బెడ్రూమ్ చూసారు కదండి మనం. నెక్స్ట్ ఫర్దర్ రూమ్స్కి వెళ్దాం. నెక్స్ట్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. దీనికి కూడా ఇక్కడ గ్రానైట్ వాడలేదు, మొత్తం అంతా వుడ్ వాడారు. ఇక్కడ వాటర్ వచ్చేసి ఇక్కడైతే మంచి వాటర్ ఉంటుందండి. సరౌండింగ్స్లో కూడా చాలా మంచి వాటర్ ఉంటుంది. వాటర్కి అయితే చూసుకొని అవసరం లేదు. ఇది కూడా అల్మారా చాలా పెద్ద అల్మారా ఇచ్చారు. పైన స్టోరేజ్ కానీ. దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇందాక దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వలేదు, కామన్ బాత్రూమ్ ఉంది. దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. చూస్తున్నారు కదండి, మొత్తం పై వరకు టైల్స్ వేశారు. ఎక్కడ వాళ్ళది పాడవకుండా. సూట్ అది కూడా మంచిది ఇచ్చారండి. మంచి క్వాలిటీ మెటీరియలే వాడారు. దీనికి కూడా చూస్తారు కదా, టైల్స్ అయితే పై వరకు వేశారు. నెక్స్ట్ డోర్ వచ్చేసి ఇది ఇంపోర్టెడ్ డోర్. వాటర్ పడినా పాడవనటువంటి డోర్. దీనికి మెటీరియల్ యూస్ చేశారు. నెక్స్ట్ చూసారు కదండి బాత్రూమ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ రూమ్కి వెళ్దాం. ఈ టైప్లో ఉందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. 6x6 బెడ్ వేసుకున్నప్పటికీ కూడా ఈజీగా మనం మూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుందండి. 2 బెడ్రూమ్లు చూసాం కదండి. ఇది వచ్చేసి అయితే కామన్ బాత్రూమ్. నేను ఓపెన్ చేసి చూపించట్లేదు ఇంకా. ఇదైతే కామన్ బాత్రూమ్. నెక్స్ట్ అది పూజా మందిరం హాల్ చూసారు కదండి. మనం ఇప్పుడు కిచెన్ చూడవలసింది ఉంది. ఇంకా కిచెన్లోకి వెళ్దాం. దీనికి కూడా ఫుల్ కంప్లీట్గా వుడ్ వాడారు. కిచెన్లోకి ఎంటర్ అయ్యాం కదండి. ఇది వాస్తు రీత్యా ఈ సైడ్ని గ్యాప్ ఇవ్వాలి కాబట్టి, అందుకే నేను పర్టికులర్గా చూపిస్తున్నాను. ఇది గ్యాప్ ఇవ్వాలి కాబట్టి గ్యాప్ ఇచ్చారు. ఒక ట్యాప్, ఇది యూసేజ్ ట్యాప్. ఇదైతే వాటర్ ట్యాప్ అండి. ఇది మున్సిపల్ వాటర్ ట్యాప్. ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్డ్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. మీకు పైన చిమ్లీకి ప్రొవిజన్ కూడా ఇచ్చారండి.
చూస్తున్నారు కదండి, మొత్తం అంతా ఎల్ షేప్డ్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా చాలా నీట్గా ఉంటుందండి ఇది. కబోర్డ్స్ చేస్తే ఇంకా చాలా బాగా కనపడుతుంది ఇది. టైల్స్ అవి కూడా పై వరకు ఇచ్చారు, బాగుంది. అంటే ఆయిల్ అది పడినా కూడా ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా, వాల్ అది డిస్టర్బ్ అవ్వకుండా ఫుల్గా మీకు టైల్స్ ఇచ్చారండి. ఇక్కడ మీరు కబోర్డ్స్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ కిచెన్లో పెట్టే ఐటమ్స్ ఎక్కడ బయట పెట్టే అవసరం లేకుండా అక్కడ యూస్ చేసుకోవచ్చు. డోర్ తీసుకెళ్ళి మనం బయటకు వెళ్తే వాష్ ఏరియా ఉంటుందండి. ఇక్కడ పాత్రలు అవి తోముకోవాలన్నా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ట్యాప్ కూడా ఇచ్చారు. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకొని ఇక్కడ పాత్రలు క్లీన్ చేసుకోవచ్చు. మెయిన్గా చెప్పేది ఏంటంటే ఇక్కడ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ఇది కొత్త అపార్ట్మెంట్, వాటర్ బాగుంటుంది. కన్స్ట్రక్ట్ చేసి 2 years అయినప్పటికీ కూడా ఇది గృహప్రవేశం జరగలేదండి. ఓనర్స్ హైదరాబాద్లో ఉండడం వలన దీన్ని సేల్ చేయలేదు. ఇప్పుడు సేల్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మిగతా డీటెయిల్స్ నేను కామెంట్ బాక్స్లో పెడతాను. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేకే డిజిటల్ లైన్.